సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ఎన్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఐడియా, స్టోరీ, స్క్రీన్ ప్లే. సో ఈ 3 పాయింట్లని బేస్ చేసుకొని మన యొక్క కథని ఎలా చెప్పొచ్చో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో దయచేసి మన యొక్క షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అండ్ అప్కమింగ్ డైరెక్టర్ అయినా సరే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చూస్తారని చెప్పి అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా మనం ఈ యొక్క వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఐడియా. హీరో హీరోయిన్ని చంపేస్తాడు. వై, ఎందుకు చంపేస్తాడు? ది హుక్. ఈ యొక్క సన్నివేశాన్ని కథ మొదట్లోనో జరగాలి లేదా క్లైమాక్స్లోనో ఒక పెద్ద ట్విస్ట్గా రావాలి. సో ఇది ఏంటంటే మెయిన్ పాయింట్ అన్నమాట మన కథకి. సో హీరో హీరోయిన్ ఎందుకు చంపేస్తాడు అన్నది మనం ఫస్ట్ ఒక 10 మినిట్స్ కానీ ఒక 30 సెకండ్స్లో కానీ మనం మూవీలో చూపించినట్లయితే చూసేటువంటి ఆడియన్స్కి ఒక క్యూరియాసిటీ అన్నది పెరుగుతుందన్నమాట. సో సెకండ్ వన్ ఈజ్ స్టోరీ, దివే కారణం. సో హీరో హీరోయిన్ ఎందుకు చంపాల్సి వచ్చింది, దీనికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఫస్ట్ వన్ ఈజ్ త్యాగం, సాక్రిఫైస్. హీరోయిన్ ప్రాణంతో ఉంటే వేలాది మందికి ముప్పుగా వాటిల్లుతుంది. ఉదాహరణకి ఆమెలో ఏదైనా వైరస్ ఉండడం లేదా ఆమెను ఎవరో మారణాయుధంగా వాడుకోవడం, తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఆమెను చంపుతాడు. సో ఇక్కడ ఏంటంటే ఒక ఊరిలో కానీ ఒక గ్రామంలో ఒక పల్లెటూరులో, సో మీరు రాసుకున్నటువంటి ప్లేస్ ఎక్కడైనా లొకేషన్స్ చూసుకోవచ్చు. సో మెయిన్ ఒక పల్లెటూరు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లెటూరులో ఆ హీరోయిన్కి ఒక వైరస్ కానీ లేదంటే ఆ ఊరికి ఆ హీరోయిన్ వల్ల ఒక ముప్పు అనేది ఉంటుంది. సో అది తెలుసుకున్నటువంటి హీరో ఏంటంటే కారణం వల్ల చంపేస్తాడు అనమాట ఆ బాధతో. సో ఇంకో విషయం వచ్చేసిందంటే ఇంకో ఆప్షన్ ప్రతీకారం, ది రివెంజ్. ఇందులో వచ్చేసి హీరో ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ని నిజానికి అతన్ని వాడుకొని మోసం చేసిందని తెలిస్తే ఆ కోపంలో లేదా ఆ బాధలో హత్య చేసే అవకాశం కల్పించవచ్చు మన యొక్క స్టోరీలో. ఏంటంటే ఒక హీరో హీరోయిన్ని ప్రేమిస్తాడు. సో ప్రేమించిన తర్వాత ఆ హీరోయిన్ మోసం చేస్తుంది అనమాట హీరోని. సో ప్రీవియస్ మూవీస్లో ప్రతి ఒక్క లవ్ స్టోరీ అండ్ బ్రేకప్ స్టోరీస్లో మనం చూసే ఉంటాం అనమాట. సో ఇలాగా దీంట్లో కూడా జరుగుతుంది అనమాట. ఇలాగైనా రాసుకోవచ్చు మీరు. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసేసి స్క్రీన్ ప్లే, ది స్ట్రక్చర్. మొదలు మధ్యలో ముగింపు ఇలా ప్లాన్ చేసుకోండి. అంటే స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మొదలు, హీరో మరియు హీరోయిన్ల మధ్య గాఢమైన ప్రేమ, ట్రూ లవ్ని మనం చూపించాలన్నమాట యాక్ట్ నెంబర్ 1లో. సో కథలో ఒక సమస్య, కాన్ఫ్లిక్ట్ అన్నది మొదలవ్వాలి స్టార్టింగ్లో. సో హీరో హీరోయిన్లు వాళ్ళ ప్రేమని లేదంటే వాళ్ళు వచ్చే ప్లేసులు, సామాన్యంగా మన లవర్స్ ఎక్కడికి ఏం చేస్తారో అన్నది స్టార్టింగ్లో అన్నది చూపించాలన్నమాట ఇది. సో సెకండ్ వన్ ఈజ్ మధ్యలో యాక్ట్ నెంబర్ 2, ది కన్ఫర్మేషన్. సో హీరోకి అసలు నిజం తెలియాలి హీరోయిన్ గురించి లేదా ఆమె వల్ల వస్తున్న ముప్పు గురించి. ఇక్కడ ఉత్కంఠ, సస్పెన్స్ పెరగాలి. చంపాలా వద్దా అనే సంఘర్షణ హీరోలో మొదలవ్వాలి. సో ఇక్కడ మాత్రం సీరియస్నెస్ మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా పెట్టాలన్నమాట సినిమాలో. మీరు ఏ స్టోరీ అని రాసుకోండి. సో నేను ఒక స్టోరీ రాసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసేసి ముగింపు, ది ఎండింగ్, యాక్ట్ నెంబర్ 3, రిజల్యూషన్. చివరికి ఆ హత్య జరుగుతుంది కానీ అక్కడ ఒక పెద్ద సమస్య, అంటే ఒక పెద్ద ట్విస్ట్ అన్నది వస్తుందన్నమాట. ఆ హత్య వెనక అసలు ఉద్దేశం ఏంటి, అది చేసిన తర్వాత హీరో పరిస్థితి ఏంటి అనేది ఎమోషనల్గా అన్నది మనం ఒక స్టోరీని ముగించాలన్నమాట. మీరు ఏ స్టోరీ అయినా రాసుకోండి. సో ఎండింగ్ మాత్రం పర్ఫెక్ట్గా అని ఉండాలన్నమాట. సో మళ్ళీ చెప్తాను, మొదలు మధ్యలో ముగింపు, స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ అనమాట. సో ఇవి గుర్తుపెట్టుకోండి మన యొక్క స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో. ఒక చిన్న సలహా అందరికీ, ఒక స్క్రిప్ట్ రాసేటప్పుడు ఎందుకు ది ఎమోషనల్ అనేది చాలా ముఖ్యం. హీరో హీరోయిన్ని చంపేటప్పుడు ప్రేక్షకులకు హీరో మీద కోపం రాకూడదు, ఆ పరిస్థితి మీద ఏడుపు రావాలి. అలా రాస్తే నీ కథ సూపర్ హిట్ అవుతుంది. డెఫినెట్గా
నా మాట వినండి, ఓకేనా? అది మీరు ఎలా రాసుకుంటారో అన్నది మీ ఇష్టం అది. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను అనమాట. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో రిపీట్ కాకుండా చూసుకుంటాను అనమాట. సో ఈ వీడియోలో ఇంకా ఏమైనా డెవలప్ సీన్స్ కావాలంటే అడగండి, మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. అంతవరకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క షార్ట్ ఫిలిం మేకర్స్కి అండ్ సినిమా లవర్స్కి మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.